ఎక్స్‌పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం మానవ హక్కుల గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. రకరకాల విషయాలు, ప్రాంతీయపరమైనవి, అలాగే రాష్ట్రీయపరమైనవి, దేశీయపరమైనవి, అలాగే అంతర్రాష్ట్రీయపరమైనవి, అలాగే రకరకాల విషయాలను తెలుసుకోవాలి కూడా. అందుకోసమే స్థూలంగానైనా మీకు వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకి మానవ హక్కుల గురించి చాలా వరకు మనుషుల్లో అవేర్నెస్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ మానవ హక్కులకు ఉల్లంఘనకు గురై బాధలకు గురవుతున్నారు. అంచేత ఈ మానవ హక్కుల గురించి ఈ రోజున మనం షెడ్యూల్ కులములు తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టం 1989 దాని గురించి తెలుసుకున్నాం. ఎందుకు ప్రత్యేకంగా ఈ షెడ్యూల్ కులములు తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టం 1989లో ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకంటే పౌర హక్కుల చట్టం చాలా కాలం నడిచింది. దాని పరిధి కూడా చాలా పరిమితమైంది. పౌర హక్కులైన అందరికీ పౌరులు అంటే అందరూ వస్తారు. అగ్ర కులస్తులు వస్తారు, నిమ్మల కులస్తులు వస్తారు, అందరూ వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. నిమ్మల కులస్తులు కూడా వాళ్ళకి కూడా కొన్ని బాగా హక్కులు కల్పించారని చేశారు. ఆ రకంగా పౌర హక్కులు కొంత ఉన్నాయి. పౌర హక్కులు దాంట్లో మరి ఈ షెడ్యూల్ కులాల వారికి అలాగే తెగల వారికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ మారుతున్న కాలం ప్రకారం, పరిస్థితుల ప్రకారం షెడ్యూల్ తెగలు కులాల వారిపై అగ్రవర్ణాల వారి దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. చూస్తున్నాం రోజు పేపర్లో ఏదో ఒక చోట షెడ్యూల్ కులాల మీద అలాగే తెగల వారిపైన కొద్దిగా అగ్ర కులస్తుల దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోతున్నాయి. మరి ఉంది కదా, పౌర హక్కుల చట్టం ఉంది కదా, అయినా ఎందుకు జరిగిపోతున్నాయి? ఎలాగ జరుగుతున్నాయి? కారణం ఏంటి? ఎందుకు ఆ పౌర హక్కుల చట్టం ఎందుకు వీటిని ఆపలేకపోతుంది? దీన్ని చేసిన తర్వాత పౌర హక్కుల చట్టం ప్రకారంగా అయితే ఈ షెడ్యూల్ కులములు తెగల వారిపైన పౌర హక్కుల చట్టం ఫెయిల్ అవ్వడంతో 1989లో ఈ షెడ్యూల్ కులములు తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టం అని 1989లో మరి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని 1989లో ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించింది. దీన్ని షెడ్యూల్ కులములు తెగల వారిపై అకృత్యాల నిరోధక చట్టం అనే పేరుతో వచ్చిందన్నమాట. ఈ రకంగా ఈ షెడ్యూల్ కులాల వారికి తెగల వారికి వాళ్ళకి తగిన రక్షణ చేకూర్చాలని చేయడం. మరి ఏ రకంగా ఉంది, ఏ కేసుల్లో వీళ్ళకి రక్షణ చేయకూడదు? ప్రత్యేకంగా షెడ్యూల్ కులాల వారికి షెడ్యూల్ తెగల వాళ్ళకి మరి ఈ చట్టం రూపొందించారు 1989లో. ఏ విషయాల్లో వీరికి ప్రత్యేకంగా రక్షణ చేకూరుతోంది, ఎక్కడ వీళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళవచ్చు, ఎక్కడ ఈ రక్షణ కోరవచ్చు, ఏ విషయాల్లో రక్షణ కోరవచ్చు అనే విషయంలో ఇక్కడ కొన్ని దీంట్లో ఈ చట్టంలో సెక్షన్ 3 పరిధిలో ఈ సంబంధించినవి కూడా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మొదటిది ఏంటంటే అనారోగ్యకరమైన పదార్థములను షెడ్యూల్ కులములు తెగల వారిచే బలవంతంగా త్రాగించుట, తినిపించుట. నిజంగానండి చాలా ఇన్హ్యూమన్గా కనబడుతుంటుంది. కొన్ని చోట్ల మూత్రం తాగిస్తుంటారు, అయితే అంతకంటే పేడ కలిపి నీళ్లు, కొంతమంది మానవుల మలాన్ని కలిపి తాగించినటువంటి దుర్మార్గపు పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఈ షెడ్యూల్ తెగల వారు మరి షెడ్యూల్ కులాల వారు మనుషులు కదా, అంత అమానుషం. అంటే ఒక రకమైన అగ్ర కులస్తులు కొంతమందికి వాళ్ళ అహంకారం, వాళ్ళ అగ్ర ఎవడైనా కాస్త వ్యతిరేకించాడు వాళ్ళని, వాళ్ళ మాట వినలేదు అంటే వీళ్ళకి ఎక్కలేని కోపం వచ్చేసిన అంతు పట్టదు వాళ్ళకి. చూస్తున్నాం కోనసీమలో ఒక ఆయన వాళ్ళ డ్రైవర్ని ఎలా చితక బాధితే అది ఎలా దెబ్బలకి ఎలా చనిపోయాడో మనకు తెలుసు. అది అహంకారం కాదా? అగ్ర కురిసిన అహంకారం కాదా అది? ఇలాంటివి చాలు మీరు వెతుకుతుంటే కావాల్సి ఉంటాయి. ఇటీవల కాలంలో జరిగినదే మనకు తెలుసు. వాడి దగ్గర ఆ పెద్ద ఆయన దగ్గర ఈయన డ్రైవర్గా ఉన్నవాడు ఎక్కడో ఆయన మాట సరిగ్గా వినలేదని, ఆయనకి ఏదో ద్రోహం చేశాడని
ద్రోహం చేస్తే కేసు పెట్టారు మీద, అంతేగాని చితకబాదిస్తాడు చచ్చే వరకు. ఎవరికి హత్య లేదు, ఎవరికి అరగన హక్కు లేదని చేయడానికి. అందుకోసమే 1989 చట్టం వచ్చింది. అలాగే షెడ్యూల్ కులాల వారి ఇండ్ల ముందు లేక పరిసరాల ముందు మలమూత్రములను, అగ్రకులసుల మలమూత్రములను, మురుగునీటిని, మృత కళేబరాలని, ఇతర అనారోగ్య పదార్థాలని పారవేయడం ద్వారా వారిని భయభ్రాంతులు చేయడం, అవమానించడం మొదలైనవి. అని ఇలాంటి చేసినట్లయితే ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం ఉంటుంది. అంచేత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలవారు ఏ రకాల విషయాల్లో వాళ్ళకి రక్షణ ఉంది అని వాళ్ళకి అవగాహన కావాల్సిన అవసరం ఉంది. అలాగనే షెడ్యూల్ కులములు తెగలవారికి చెందిన వ్యక్తికి వస్త్రాపరణం చేసి, అంటే బట్టలు కూడా తీసి నగ్నంగా ఊరేగించడం, వారి ముఖం మీద శరీరం మీద రంగులు పూయడం, సున్నం మొత్తం గీస్తారండి, గుండు గీకిస్తారండి, గాడిద ఊరేగిస్తారండి. చూస్తున్నాం, ఇవే ఎక్కడ కొత్తగా కాదు. అహంకారం, పెత్తందారుల అహంకారంతో మామూలు వాళ్ళు ఏ రంగా హింసకు గురవుతున్నారో అర్థమవుతుంది మనకి. అందుకోసం చట్టం. ఆ రంగానే షెడ్యూల్ కులాలు తెగల వారికి చెందిన భూములను లేక వారికి కేటాయించబడిన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా. షెడ్యూల్ కులాలు ఉంటే నీకెందుకురా ఈ పొలం, ఏం చేస్తా ఏడ్చుకో అని వాడి చేతి పొలాలు ఉంటే ఆ మాగాని పొలం ఇంకోటి లేదా తోట ఉంటే లాగేసి కొద్ది పెత్తందారులు అగ్రకులస్తులు వాళ్ళకి కైవసం చేసుకోవడం. వీడేం చేయలేడు, వాళ్ళు దయాదక్షిణ బతకాల్సిందే. అంటే మరి సమాజంలో వాళ్ళని అలాగ చేశారు. ఇలాంటి కేసుల్లో కూడా కేసుని బనాయించారు అంతే. ఇన్ని రకాలుగా రాష్ట్రం ఇవన్నీ మనం చూస్తున్నామండి, కొత్తవేం కాదు. మనం నిత్య జీవితంలో రోజు టీవీ పెట్టినా, పేపర్ తెరిచినా, లేకపోతే వింటున్నా ఇవన్నీ మనం చూస్తున్నవి చేస్తున్నవి. ఏం దూరంగా వీటన్నిటికి రక్షణ కలిగిస్తూనే 1985లో ఆ రకం చట్టం తేవడం జరిగింది. అలాగే షెడ్యూల్ తెగలు కులములకు చెందిన వారి చేత బలవంతంగా భిక్షాటన చేయించడం, లేదా ఎట్టి చాకి చేయడం. పోరా అడుక్కురా పో, అడుక్కునిరా అనేటువంటి మన పెత్తందారి మనస్తత్వం, భూస్వామ్య మనస్తత్వం, కులాలది అది కనబడుతుంది. ఆ అహంకారం కనబడుతుంది. భిక్షాటన చేయించడం, లేదా వెట్టి చాకరీ చేయించడం. మీ తాత లేదా మీ నాన్న నా దగ్గర ఇది కూర్చున్నాడు, ఎంతో తీర్చలేదు, ఇప్పుడు వడ్డీతో నువ్వు తీర్చాలంటాడు. అది ఎప్పుడు తీరదు. అది చక్రవడ్డీ కట్టేస్తాడు వాడు, జన్మలో ఏం లేదు వాడికి. ఏముడు పని చేస్తాడు, వెట్టి చాకరీ చేస్తుంటాడు. వీటికి కూడా వాళ్ళ మీద ఆ కేసులు బనాయించవచ్చు. అలాగే షెడ్యూల్ కులములు లేక తెగలకు చెందిన వారిని ఒక నిర్దిష్టమైన అభ్యర్థికి ఓటు వేసిగా కానీ, ఓటు వెయ్యొద్దని కానీ బలవంతం చేయడం. ఎలక్షన్ జరుగుతుంటాయి కదా, మనం చూస్తాం జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీకో పార్లమెంట్కో లేకపోతే ఒక గ్రామ స్థాయిలో జరిగిన, పంచాయతీ స్థాయిలో జరిగినా సరే, నువ్వు మేము చెప్పిన వాడికే ఓటు వేయాలి, నీ ఓటు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చిన ఓటు వేయడానికి వీల్లేదు. మేము చెప్పిన వ్యక్తికి ఓటు వేయాలి నువ్వు అని చెప్పి బలవంతం చేయించి ఓటు వేయించే పరిస్థితి. తెలిసిపోతుందిరా నువ్వు అయిపోతే, నీకు ఉండని పుట్టగతులు ఉండవు నువ్వు ఓటు అయిపోతే. మాకు తెలుసు ఈ బూత్లో ఎన్ని ఓట్లు పడతాయి, ఎవడేస్తాడో మాకు తెలుసు. అక్కడ తక్కువైందా నువ్వే వేయలేదు, మాకు లెక్క అంత తెలుసు ఏమిటనుకున్నావు అన్న అహంకారంతో జనాల చేత బలవంతంగా ఓటు వేయించడం అది జరుగుతుందన్నమాట. అలాగే షెడ్యూల్ కులములు లేక తెగలవారిపై తప్పుడు నిస్సారమైన సివిల్ లేక క్రిమినల్ కేసులు దాఖలు. నోరు ఉండదు కాబట్టి పాపం షెడ్యూల్ కులాలకి తెగల వాళ్ళకి వాళ్ళ చేత వాళ్ళ మీద కేసులు పెట్టాడు. వాడే చంపేది ఒకటి, చంపింది వీడని. చంపేది వాడే కానీ వీళ్ళు ఇరిక్కిస్తారు, వీడు చంపాడని. మరి పోలీసుడు మరి పెత్తందారుల ప్రకారం ఉంటాడుగా, వీళ్ళ తరపున ఉన్నాడు పోలీసు వాడు. పెత్తందారులు లేదా వాడు బతకలేడు, వాడు షెడ్యూల్ వాడవుతాడు. కానీ వాడు బతకాలి కనుక వాడు పెత్తందారి వాడు మాటలు సార్ సరే సార్ అనేసి వాడికి అడుగులు మడుగులు తొక్కాల్సిందే అలాంటి విషయంలో. అలాగే షెడ్యూల్ కులములకు చెందిన వ్యక్తి గురించి ఒక ప్రభుత్వోద్యోగికి
తప్పుడు సమాచారం అందించడం వలన ఆ సమాచార ఆధారంగా సదరు ఉద్యోగికి ఆ వ్యక్తిపై విచారణ చెప్పి అతను భయభ్రాంతులు చేయడం. వాళ్ళు షెడ్యూల్ ఒక రకమైన ఇలాంటి తప్పుడు చేశాడు, ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి చెప్పడం, వాడి విచారణ పెట్టడం, వాడిని తప్పుడు కేసులు తప్పుడు సమాచారం ఇప్పించడం మీద ఇలా భయభ్రాంతులు చేయడం ఉంటుంది. చూసావా నవ్వుతాడు. నోరు మూసుండు, అయితే లేతన నీ పని అవుట్, నువ్వు బుక్ అయిపోతావు. వీటన్నిటి ద్వారా ఈ చట్టం 1989 చట్టం ద్వారా వీళ్ళందరికీ ఇలాంటి వాటిలో రక్షణ. అలాగే షెడ్యూల్ కులం లేక తెగలకు చెందిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో బుద్ధిపూర్వకంగా అవమానించడం, మాటలతో రెగను అవమానించడం ఉంటుందన్నమాట. అలాగే చూడండి ఎన్ని రకాల క్లాజులు ఇన్నున్నా సరే ఇప్పటికీ షెడ్యూల్ కులాలు తెగల వారి మీద జరుగుతూనే ఉన్నాయి, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. షెడ్యూల్ కులం లేక తెగలకు చెందిన స్త్రీని అవమానపరచాలనే ఉద్దేశంతో ఆమెపై దౌర్జన్యం చేయడం. ఏంటంత ఇదిగిపోతున్నావు, అబ్బా ఎంత ఇదిగా ఉన్నావే ఇలా అంత ఎంత నీచంగా మనుషులతో మాట్లాడడం, దాన్ని అవమానించడం. వాళ్ళు మనుషులే కానీ హీనమైన స్థితిలో వాళ్ళని ట్రీట్ చేయడం, ఇలాంటివి ఏం జరిగినా సరే బుక్ అయిపోతారు చేసిన వాడు ఇప్పుడు అది దీని ప్రకారంగా. అలాగే తన అధికారాన్ని ఉన్న స్థాయిని అవకాశం తీసుకుని షెడ్యూల్ కులం లేక తెగచిన స్త్రీని లైంగిక దోపిడీ చేయడం, లైంగికంగా కూడా వాళ్ళని అనుభవించడం. అలాగే షెడ్యూల్ తెగ లేక కులానికి చెందిన వారు ఉపయోగించే రిజర్వాయర్ లేక చెరువులో నీటిని పాడు చేయడం ఎంత ఇన్హ్యూమనండి. ఎట్లా అగ్రకులస్తుల దాంట్లో వాళ్ళ బావిలో నీళ్ళు తోడడానికి వీల్లేదు, వాళ్ళు పంపులు వాడడానికి వీల్లేదు. అంచేది వీళ్ళకి ఎక్కడో కాస్త చిన్న చెరువు ఏదో ఉంటే దాన్ని కూడా పాడు చేయడం ఎంత ఇన్హ్యూమన్. వీటన్నిటి నుంచి రక్షణ కలిగించడం కోసం 1989లో ఆ చట్టం తీసుకురాబడింది. అలాగే షెడ్యూల్ తెగ లేక కులానికి చెందిన వారు తమ ఇల్లు వాకిలి వదిలిపోయే భయానక పరిస్థితి కల్పించడం. ఊళ్ళో ఉండదలుచుకోవాలి కదా అని చెప్పడం, వాడుకునే గేదో ఇలా ఇంకోటో ఉంటే దాన్ని తీసుకోవడం పోవడం, వాడికి అమ్మ బాబాయ్ భరించలేని ఊరు వదిలేసిపోవడం, బతకాలంటే ఈ ఊరు వదిలేసిపోవడం పెట్టని ఆ ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయేట్లుగా చేస్తాం, భయప్రాంతులు చేస్తాం. నోరు మూసి పడుండు లేదా ఊరు వదిలేసిపో. ఎంత ఇన్హ్యూమన్ బిహేవియర్ ఉంటుంది. ఈ రంగా రకరకాల వీటి గురించి దీంట్లో పొందుపరచండి. ఈ షెడ్యూల్ కులాలు తెగలవారిపై కృత్యాల మీద 1989లో ఈ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఇతర నేరాలునండి. షెడ్యూల్ తెగలు లేక కులములు చెందని వ్యక్తి షెడ్యూల్ కులము లేక తెగకు చెందిన వ్యక్తికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పి ఉండొచ్చు. ఒక షెడ్యూల్ తెగలు లేక కులములకు చెందని వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు, వాడు వీళ్ళకి చెందిన కులం వాడుగా షెడ్యూల్ కులాలకేను తెగకు చెందినవాడు కాదు. ఈ చెందిన వ్యక్తి ఈ కులాల వారికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పి ఉండొచ్చు లేక అబద్ధ సాక్ష్యం సృష్టించి ఉండొచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి మరణశిక్ష విధించబడే అవకాశం ఉన్నట్లయితే ఆ అబద్ధ సాక్ష్యం చెప్పిన లేక సృష్టించిన వ్యక్తికి యావజ్జీవ కారాశ జరిమానా విధించబడుతుంది. సదరు అబద్ధపు సాక్ష్యం వలన అమాయకుడైన షెడ్యూల్ కులములు లేక తెగ చెందిన వ్యక్తికి మరణశిక్ష విధించబడి మరణశిక్ష అమలు చేయబడినట్లయితే అబద్ధపు సాక్ష్యం చెప్పిన వ్యక్తికి కూడా మరణశిక్ష విధించబడుతుంది. అంటే ఇవన్నీ సాక్ష్యాల దాంట్లో ఇరికించేసేసి చివరికి మర్డర్ కేసుల్లో కూడా చేర్పించేసి వాళ్ళ చేయడం ఉంటున్నమాట. ఇవన్నీ కూడా మాకు రకరకాలుగా ఉన్నవి, ఇక అనేక రకాలుగా ఉన్నాయి. అంచేత షెడ్యూల్ కులం లేక తెగ చెందని ప్రభుత్వోద్యోగికి ఈ చట్ట పరిధిలో నిర్వర్తించే బాధ్యతను నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే 6 మాసాలు తగ్గకుండా వస్తుంది. వీళ్ళ మీద మరి యాక్చువల్గా విచారణ జరపడానికి ప్రభుత్వం పెడతాడు, వాడు సరిగ్గా చేయకపోతే అతనికి 6 మాసాల శిక్ష ఉంటుందన్నమాట. ఇంతేకాకుండా ఈ చట్టంలో ప్రత్యేకంగా ఇవ్వబడింది ఏంటంటే ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయండి. షెడ్యూల్ కులములు తెగల వారిపై జరుపు నేరముల సత్వర విచారణకై ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక న్యాయస్థానములను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలెను. కొన్ని ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ కులాలు తెగల వారి మీద చాలా అన్యాయాలు జరుగుతాయి. అలాంటి చోట్ల ఆ జిల్లాల్లో ప్రత్యేక న్యాయస్థానం దీనికోసం ఒక జడ్జి దాని విచారణ కోర్టు ఉంటుంది, చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అలాగా కోర్టుని ప్రత్యేకం చేయడం అది కూడా
దీంట్లో ఏర్పడింది. కొన్నిసార్లు ఎక్కువ జరిగిపోతుంటాయి నేరాలు. ఒక్కొక్క జిల్లాలో ఆ కొంతమంది పెత్తందారులు ఈ రకమైన అకృత్యాలు ఎక్కువ చేస్తుంటారు. అలా చోట్ల ఆ జిల్లాలో ప్రత్యేకంగా ఒక కేసు పెట్టదు. అక్కడ కేసులు న్యాయస్థానంలోనే దాఖలు చేయగలను, ఆ న్యాయస్థానం మాత్రం విచారించాలి. ఇంక ఎక్కడ కాదు, ఆ న్యాయస్థానంలోనే ఇవన్నీ చేయాలి. ఇక చేయాలంటే ఇంక దీంట్లో ఏంటంటే హత్యా నేరాల్లో ఎవరైనా ముద్దాయి మరి అగ్రకులసులు ఉన్నారనుకోండి, వాడికి ఒకటేసి కొంతకాలం హత్యాలు వాడికి బెయిల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. హత్య చేసిన కూడా బెయిల్ పెడుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, షెడ్యూల్ కులములు తెగలకు సంబంధించిన వారిపై అత్యాచారం చేసినట్లయితే వాడి మీద ఏమైనా కేసు అంటే పెత్తందారులు ఎవరైనా బుక్ అయితే, ఆ కేసులో బుక్ అయితే, అగ్ర కులసులను బుక్ అయినట్లయితే వాళ్ళకి బెయిల్ రాదు. అది గుర్తించారు. అంతదిగా ఈ చట్టంలో పెట్టారు. 1980 చట్టంలో ఇంత స్పష్టంగా ఎవరైనా షెడ్యూల్ కులాలు తెగల వారిపై అకృత్యాలు చేసినట్లయితే బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. హత్య చేసిన వాడికైనా మేము బెయిల్ ఇస్తాం, కానీ నీకు ఇచ్చేది లేదు. ఈ విధంగా దాంట్లో ఈ రకాలు ఉన్నాయి. ఈ రంగం మరి ఇంత చేసినప్పటికీ ఎంత వరకు సమాజంలో ఈ షెడ్యూల్ కులాలు తెగల వారి మీద అకృత్యాలు ఆగిపోయాయి అని ఆలోచిస్తే చట్టం ఇంకా నిర్వీర్యంగానే ఉందనిపిస్తుంది. ఇంకా అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ తెగలు కులాల వారికి వాయిస్ లేకుండానే ఉంటుంది. మౌనంగా అలా ఆ వేదనని భరిస్తూనే ఉంటున్నారు. ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ విషయంలో సమాజం మేలుకుంటుందో, కొంతమంది వ్యక్తులు మేలుకుంటారో, ఈ అన్యాయాలు అరికట్టబడతాయి. అందుకే ప్రతి ఒక్కరికి మానవ హక్కులకి ఏ రకంగా రక్షణ కలుగుతోంది చట్టాల గురించి మనకు తెలుసుంటే ఆ చట్టాలు పుస్తకం అమలుకి జరగకపోయినా సరే కొంతకాలానికైనా అమలు జరుగుతాయి. ముందు చట్టం ఉంది జనాలకు తెలియాలి. నాకు ఈ అన్యాయం జరుగుతోంది, ఈ అన్యాయం నా మీద జరుగుతోంది, నాకు రక్షణ కావాలని అడిగే చైతన్యం కూడా ఎవరైతే ఈ అన్యాయాలకు గురవుతున్నారో వాడు కూడా గుర్తించాలి. అంతేగాని మౌన వేదనతో అలా పడి ఉండవలసిన అవసరం లేదు. అందుకనే మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి కావాలి చైతన్యం, ప్రతి ఒక్కరికే కావాలి. అంతేకాని పడి ఉండవలసిన అవసరం లేదు. చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు వాళ్ళ దృష్టిలోకి వస్తే తప్ప, వాడు యాక్షన్ తీసుకుంటే తప్ప ఏమి రక్షణ లేకుండా పోతుంది. అంచేత ఈ చట్టాలు సక్రమంగా వినియోగం చెప్పొస్తుందంటే మానవ హక్కుల గురించి చైతన్యం వచ్చినప్పుడే ఉంటుంది. అందుకోసమే మనం వీటి గురించి చాలా వివరంగా తెలుసుకుంటాం. వచ్చే ఎపిసోడ్లో మరొక విషయం తెలుసుకున్నాం. అంత సెలవు మరి, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ లా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.